సోషల్ మీడియా యుగంలో బూతులే కంటెంట్ అవుతున్నాయా? రణవీర్ అల్లాపాదియా లాంటి వారు ప్రముఖ షోలలో బూతులు మాట్లాడడానికి కారణమేంటి? సమాజం ఏసరించుకునేలా వీళ్ల కంటెంట్ ఎందుకుంటుంది? ఓక్ కల్చర్ లో భాగంగానే ఇదంతా జరుగుతోందా? తాజాగా సుప్రీంకోర్టు ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలేంటి చూద్దాం. రణవీర్ అల్లాపాదియా 4.5 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు, 1.05 కోట్ల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్, పోడ్కాస్టర్. ఇతడు ఓ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. ఇతడిపై దేశ నలుమూలలా కేసులు నమోదయ్యాయి. ఇతడి నాలుక కోస్తే లక్షలు, కోట్ల రూపాయల రివార్డు ఇస్తామని బహిరంగ ప్రకటనలు వచ్చాయి. దీనంతటికీ ఓ షోలో అతను చేసిన వ్యాఖ్యలే కారణం. ఇటీవల ఇండియా గాట్ లేటెంట్ ఎపిసోడ్ లో ఓ మహిళా కంటెస్టెంట్ ని రణవీర్ అల్లాపాదియా హేయకరమైన ప్రశ్న అడిగాడు. తల్లిదండ్రుల సంభోగానికి సంబంధించిన ప్రశ్న అది. అతను అడిగిన ప్రశ్నకు ఆమె సిగ్గుతో తలదించుకుంది. తన తల్లిదండ్రుల శృంగార జీవితంపై ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో అతనితో పాటు స్టేజ్ పంచుకునే ఇతర హోస్టులు అతని ప్రశ్నను ఖండించకపోగా వెకిలి నవ్వులు నవ్వారు. దీంతో రణవీర్ చిక్కులో పడ్డాడు. ఈ షోలో అతను చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవి కావు. యావత్ సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. అదే సమయంలో అతను చేసిన వ్యాఖ్యలు కూడా యాదృచ్ఛికంగా చేసినవి కూడా కావు. ఈ షో మొత్తం స్క్రిప్ట్ ఆధారంగానే జరుగుతుందని తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ వ్యాఖ్యలు కావాలని చేసినట్లు అర్థమవుతుంది. దీనిపై పలు చోట్ల కేసులు నమోదు కాక విషయం సుప్రీంకోర్టు దాకా చేరింది. దీనిపై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను లేవనెత్తింది. ఇది కేవలం రణవీర్ కు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కంటెంట్ పేరిట బూతులను ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరికి చెందుతాయి. అసలు సుప్రీంకోర్టు ఏ అంశాలను లేవనెత్తిందో చూద్దాం. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? నీకు అసలు బుర్రుందా అని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని నిబంధనలకు విరుద్ధంగా, సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదని తేల్చి చెప్పింది. బూతు బుర్రను, బూతు ఆలోచనలను బయట పెట్టడానికి మీకేమైనా లైసెన్స్ ఉందా అని ప్రశ్నించింది. రణవీర్ తనను తాను సమర్థించుకోవడానికి గౌహతి కోర్టుకు ఎందుకు వెళ్లకూడదని, అక్కడే తన నిరపరాధాన్ని నిరూపించుకోవచ్చు కదా అని చెప్పింది. రణవీర్ మాటలు అతని వికృతమైన మనసును చూపిస్తున్నాయని, ఇంతకంటే నీచమైన మనసు ఎవరికీ ఉండదని తెలిపింది. ఇతని మాటలు తల్లిదండ్రులు, అక్క చెల్లెలనే కాదు, పిల్లలు కూడా సిగ్గుపడేలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో కట్టుబాట్లు, విలువలు ఉన్నాయని, అందుకు రణవీర్ అతీతుడేమీ కాదని చెప్పింది. అయితే సోషల్ మీడియాలో ఇప్పటి కాలంలో ఈ అశ్లీలతకు ఎక్కువ ప్రమోషన్ లభిస్తుంది. పాశ్చాత్య దేశాల కేంద్రంగా నడిచే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అల్గారిథమ్స్ అన్ని అశ్లీల కంటెంట్ ను ప్రమోట్ చేసే విధంగా ఉన్నాయి. వాటికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అందులో చాలా వరకు ఎక్స్పోజింగ్ కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ప్రమోట్ అవుతుంటాయి. యాప్ లో రిస్ట్రిక్షన్ ఆప్షన్ ఉన్నా ఈ వీడియోలు ప్రమోట్ అవుతూనే ఉంటాయి. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్ లో రాత్రి 7 తర్వాత ఈ కంటెంట్ సజెషన్ మరీ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట పూర్తిగా బూతు బొమ్మలే దర్శనమిస్తాయి. పగటిపూట దీని స్థాయి కాస్తంత తక్కువగా ఉంటుంది. ఇక యూట్యూబ్లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం ఈ అల్లాపాదియా అనే వ్యక్తికి యూట్యూబ్లో 1 కోటి మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లోనూ 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఫాలోయర్లున్న ఇతను ఏదో అక్కడికి వచ్చే కంటెంట్ను అందిస్తాడనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఇతని కంటెంట్ మొత్తం బూతు మాటలే ఉంటాయి. వాటినే ప్రజలు జొప్పించేందుకు అందంగా మాట్లాడగలడు, అంతే. ఈ కంటెంట్ ప్రమోట్ అవ్వడం ఓక్ కల్చర్ లో భాగమేనంటున్నారు నిపుణులు. అమెరికా ఓక్ కల్చర్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ట్రాన్స్జెండర్ ఆపరేషన్ల నుంచి ప్రజల స్వతంత్ర పేరుతో విచ్చలవిడితనాన్ని పెంచి పోషిస్తుంది. ఇటీవల యుఎస్ఎయిడ్ వివాదం తెరపైకి వచ్చింది. అమెరికా ప్రభుత్వం సహాయం పేరిట నిధులను కొన్ని సంస్థలకు అందజేస్తుంది. అయితే ఈ నిధుల ద్వారా ప్రపంచ దేశాల్లో ఓక్ కల్చర్ ను పెంపొందించడానికి అమెరికా ప్రయత్నించిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. భారీగా ఓక్ కల్చర్ కు నిధులు అందాయి. ఇందులో భాగంగా కోతులు, ఎలుకల్లోనూ ట్రాన్స్జెండర్ ఆపరేషన్లు చేయించుకోవడానికి $10 మిలియన్ కేటాయించారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఓక్ కల్చర్ పెంచి పోషించడం వల్ల సమాజ విలువలను నాశనం చేయడమే అమెరికా లక్ష్యం. సంస్కృతిని ధ్వంసం చేస్తే ప్రజలను బానిసలుగా మార్చుకోవచ్చు. అప్పుడు వారు ఏది చెబితే దాన్ని ఫాలో అయ్యే స్థితి వస్తుంది. అందులో భాగంగానే అశ్లీల కంటెంట్ ను పెంపొందించడానికి అమెరికా కేంద్రంగా పనిచేసే సోషల్ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేందుకు అశ్లీల కంటెంట్ ను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. దీనివల్ల చాలా మంది చిక్కులో పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల ఇబ్బందులకు గురవుతున్నారు. లైక్ల కోసం ఎక్స్పోజింగ్ చేస్తూ నలుగురు మధ్య అభాస్ పాలవుతున్నారు. అబ్బాయిలు కూడా బూతుల ద్వారా అశ్లీలత సృష్టిస్తున్నారు. ఇది చివరకు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి దీనికి అడ్డుకట్టి ఎప్పుడు పడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.